కేసీఆర్ పార్టీకి వందల కోట్ల నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. కమిషన్ల ద్వారానే ఆ పార్టీకి నిధులు పెరిగాయని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబం ఇరుక్కుందని, కవితను కాపాడేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మిషన్ భగీరథ స్కీమ్ ఫెయిల్ అన్న వివేక్ ప్రాజెక్టుల పేరుతో కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. మునుగోడు ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో కొత్త నాటకానికి తెరతీశాడని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మునుగోడు ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ విజయాన్ని ఆపలేని స్పష్టం చేశారు. అర్థమైపోయింది ఈ ముఖ్యమంత్రి ఎట్లాంటి ముఖ్యమంత్రి, దేశంలోనే నంబర్ 1 అవినీతిలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే అది కల్వకుంట్ల కమిషన్ రావు. ఒక నియంతృత్వ పాలన, ఒక కుటుంబ పాలన. రాష్ట్రంలో 60,000 కోట్ల అప్పు ఉన్న రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఒక అప్పుల రాష్ట్రం చేయడం జరిగింది. ఒకవైపేమో రాష్ట్రం అప్పులలో మునిగిపోయి ఉన్నది, ఇంకోవైపేమో కేసీఆర్ ఆస్తులన్నీ కూడా పెంచుకుంటున్నాడు. కేసీఆర్ ఆస్తులు, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆస్తులు పెరగడం జరిగింది. ఇంత చిన్న రాష్ట్రము, 16 మంది ఎంపీలు ఉన్న రాష్ట్రంలో దేశంలో నంబర్ 1 పార్టీ ఫండ్స్ ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్ర సమితి. ఇన్ని నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి పార్టీకి?